మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అద్వితీయ శుభనామంలో కూడి వచ్చిన మీకు అందరికీ దూరాన ఈ మాటలు వింటూ ఆత్మలో ఆనందించడానికి ఇష్టపడిన ప్రతి హృదయానికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన వారంలో ఏమని చెప్పుకున్నాం? పెంతెకోస్తు ఆరాధన, పెంతెకోస్తు అనుభవం గురించి మాట్లాడుకున్నాం. ఆనాడు యూదులకు కొన్ని పండగలు ఉండేవి. ఆ పండగలను బట్టి దేవుడు వారిని దర్శించేవారని, నూతన నిబంధనలోకి వచ్చేసరికల్లా ఆయన మనతో ఉండటానికి, ఆయన మన మధ్య నివసించటానికి ఆయన ఇష్టపడుతున్నాడని, ఆయన మనతో ఉండటానికి ఎల్లకాలం పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు అనుగ్రహించాడని గడిచిన వారంలో మనం మాట్లాడుకున్నాం. కొన్ని పరిస్థితులు మనం చూసినప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది అని చాలా వేదన కలిగిద్ది. ఎంఈపీ కాలనీలో ఒక భక్తి గల కుటుంబం నేను ఎరుగుదును. ఈ మధ్య నేను వారి కుటుంబాన్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా వేదన పడుతున్నారు. అంటే డబ్బుకి, ఉండటానికి, తినటానికి కాదు సమస్య. ఏదో ఒక రకమైన నిరాశలో ఉన్నారు. నేను వెళ్ళి మాట్లాడాము, ఏంటమ్మా ఏంటి అసలు ఏంటంటే, ఏం లేదు నాయన, పెద్ద బాబుకి, అమిత్ బాబుకి బాగోలేదు అంది. బాగోకపోతే ఏముంది, ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి, వీటన్నిటికంటే పరమదేవుడు మనకున్నాడు, దేనికి ఏంటమ్మా అన్న. నానా చాలా హాస్పిటల్కి చూపించాం, న్యూరాలజీ నరాల స్పెషలిస్ట్ దగ్గరికి చూపెడితే ఆయన అన్నాడు, ఈ శరీర భాగంలో తుంటి ఉంది కదండి, తుంటి ఇది పట్టేసిందంటండి. పట్టేసి నడవటానికి వీలు లేకుండా, నడుస్తూ ఉంటే భయంకరమైన నొప్పి. కొంతమందికి మోకాళ్ళ నొప్పులు ఉంటాయి. ఒక అడుగు ఇలా తీసి ఇలా అడుగు వేయలేరు. దేనికంటే ఈ మోకాల్లో ఉన్న గుజ్జు అరిగిపోతుంది అని చెప్పేసి అనుకుంటారు. దానివల్ల వాళ్ళు ఏంటంటే ఎక్కడికి నడవలేరు, మెట్లు ఎక్కలేరు. ఈ బాబు పరిస్థితి కూడా ఇదే అయిపోయింది. ఏంటి అని చెప్పేసి మేము ఆ బాబుతో కొద్దిసేపు మాట్లాడితే కొన్ని హాస్పిటల్స్కి వెళ్ళానండి అన్నాడు. నాకు తెలిసిన డాక్టర్ గారు ఒకళ్ళు ఉన్నారు, మామూలుగా మీరు వెళ్ళి సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. ఒకటి, మేమైతే ప్రార్థన చేస్తాం, దేవుడి చేయి విడిచిపెట్టడం. ఆ బాబు పేరు, అడ్రస్ దేనికి చెప్తున్నా అంటే మీరు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని. ఆ బాబు పేరు అమిత్ ప్రకాష్. ఉండటానికి, తినటానికి, కట్టుకోవటానికి ఏ కొదువ లేదు. దేవుడు సమృద్ధిగా దీవించాడు, ఆశీర్వదించాడు, అభివృద్ధి పరిచాడు. బిడ్డలు లేరంటే బిడ్డల్ని ఇచ్చాడు. అయితే ఆరోగ్య సమస్య, ఆ తల్లి బాధపడుతుంది. ఇంతగా మేము ప్రార్థన చేస్తాం కదా, ఇంతగా మేము భక్తిలో ఉంటాం కదా, ఎందుకు మాకు ఈ శ్రమ, ఎందుకు మాకు దుఃఖము, ఎందుకు మాకు ఈ శోధన. ఒక్క కాలుకి ఆపరేషన్ చేయాలంటే దాదాపు 3 లక్షల రూపాయలు అయితేనే చెప్పారు. 2 కాళ్ళకి ఆపరేషన్ చేయాలి. ఎంత బాధ అండి. మీరు అనుకోవచ్చు, 60-50 సంవత్సరాల వయసు కాదు, 40 కూడా ఉండవు, 37 లేకపోతే 40 అనుకోండి. అంత చిన్న వయసులో రావటానికి కారణం ఏంటి? అనేక మంది డాక్టర్లు చెప్పిన మాట ఏంటంటే, కోవిడ్ టైంలో మీరు వాడిన ఆ వ్యాక్సిన్ వలన ఇలాగ వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి వస్తుంది, అందరికీ రాదు. కాబట్టి దానివల్ల ఇటువంటి సమస్య అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి ఆ డాక్టర్లు తేల్చారు. ఇప్పుడు ఏం చేయాలంటే ఆపరేషన్ పడింది. ఆపరేషన్ ప్రస్తుతం అవసరం లేదు, కానీ మందులతో అలా నడవచ్చు. మరీ నడవలేని స్థితిలో అప్పుడు కంపల్సరిగా ఆపరేషన్ పడింది. ఆ తల్లి దుఃఖము అంత ఇంత కాదు. మనమైతే ప్రార్థన చేస్తున్నాం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, కీర్తనకారుడు అంటున్నాడు, కీర్తనల గ్రంథం 13వ అధ్యాయము
మొదటి వచనంలో ప్రభు మాట్లాడుతున్న మాట కీర్తనకారుడి ద్వారా, యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మరిచిపోవుదువు, నిత్యము మరిచిపోయేదవా. ఏంటండి ఏమంటున్నాడు? కీర్తనల గ్రంథం 13వ అధ్యాయం మొదటి వచనంలో కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మరిచిపోదువు, నిత్యము మరిచెదవా, నాకెంతకాలము విముఖుడవయ్యందువు. ఏంటి శ్రమ, ఈ వేదన, ఇటువంటి ఆ నిరాశతో కూడిన ప్రార్థన. ఈ రోజున ఆ ఎంఈపీ కాలనీలో ఉన్న ఆ కుటుంబమే కాదు, ఈ రోజున చాలామంది చాలా రకాలైన ఆ శోధనలో నుండి వెళుతూ, ఏంటి మా కుటుంబంలో ఈ శ్రమ ఏంటి, దుఃఖం ఏంటి, ఈ వేదన ఏంటి అనే అనుభవంలో చాలా కుటుంబాలు మగ్గిపోతూ ఉన్నాయి. అయితే వాక్యానుసారమైన ఆదరణ మీకు కలగాలని దైవజండుగా నేను మీకు ఈ మాటలు తెలియచేస్తున్నాను. ఆయన మర్చిపోయే దేవుడు కాదండి. ఆయన మానవుల వలె మరిచిపోయే దేవుడు కాదు. వాగ్దానము చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఈరోజున మనం అనుకుంటున్నాం దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, దేవుడు మాకే సహాయం చేయట్లేదండి, దేవుడు మమ్మల్ని పట్టించుకోవటం లేదండి, దేవుడు మమ్మల్ని ఎప్పుడో విడిచిపెట్టేశాడండి, అందుకనే మాకు ఈ శ్రమ, ఈ దుఃఖము, ఈ వేదన, మా కుటుంబంలో నెమ్మది లేదు. దేవుని సన్నిధికి వెళుతున్నాను కానీ ఆదరణ అనేది కనబడటంలే. ఎలా ఉంటారో తెలుసండి, యేసు ప్రభు వారు ఒక మందిరానికి వెళ్ళి, సినగోగ్ అనే మందిరానికి వెళ్ళి ఆయన ప్రసంగం చేస్తూ ఉండగా ఎన్నో సంవత్సరాల నుండి నడుము వంగిపోయిన ఒక స్త్రీ ఆ మందిరానికి వస్తుంది. ఆయన ఆమెను చూచినప్పుడు ఎన్నో సంవత్సరాల నుండి నడుము వంగిపోయి, సాతాను చేత నడుము వంగిపోయి బాధపడుతున్న ఆ విధానాన్ని చూసి ఆమెను పిలిచి, ఈమె కూడా అబ్రహాము కుమార్తె అని చెప్పి ఆమె మీద చేతులుంచి సాతానా పో అనగానే ఆమె నడుము చక్కదైపోయిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె నడుము చక్కదైపోయి ఆమె దేవుని స్తుతిస్తూ వెళ్ళింది. ఆమెకి తెలీదు ఆమె సమస్య ఏమిటో. రోజు రోజుకి గూనొచ్చేస్తుంది, రోజు రోజుకి వంగిపోతూ ఉంది. ఆమెకు తెలీదు ఆమె సమస్య ఏమిటో. అప్పటికే ఎన్నో సంవత్సరాల నుండి సాతాను చేత పీడించబడుతుందని దైవజనుడు యేసుక్రీస్తు వారు గుర్తించి ఆ అపవాదిని ఆమె నుండి దూరం చేశాడు. ఈ రోజున మందిరాలకు వస్తూ ఉన్నారు, కానుకలు ఇస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తున్నాము అనుకుంటూ ఉన్నారు, కానీ శ్రమల నుండి విడుదల లేని స్థితిలో ఇంటికి వెళితే మళ్ళీ మామూలే. చర్చికి వస్తే ఏదో ఒక 10 నిమిషాలు, అరగంట, గంట, ఒక పూట ఆదరణ, తర్వాత ఇంటికి వెళ్తే ఎక్కడో దానికి మా సహోదరి కుటుంబంలోనే జరిగిన విషయం చెప్తాను. ఆమె అప్పటికి ఇంకా ప్రభు నమ్ముకోలే, బొట్టు పెట్టుకునేది, హిందూస్ అన్నమాట, ప్రభు నమ్ముకోలేదు. మా బావగారికి చెప్పిందంట, అయ్యా ఆ పల్లెలో ఉన్న మందిరానికి వెళ్ళొస్తానని, చర్చికి వెళ్ళొస్తానని. ఆయన లోపల బాధపడుతూ పోయిరా అన్నాడంట. మొత్తానికి వెళ్ళింది, ప్రార్థన అంతా అయిపోయింది, ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి పిండాకుడు తిన్నావా అందంట. వండిపోయాను కదా, పిండాకుడు తినలేదా ఇంకా అందంట. ఇప్పుడు ఏంటి ఆవిడ పరిస్థితి ఏంటి? దేవుడి దగ్గరికి వెళ్ళింది, దేవుడి దగ్గర ఏమీ నేర్చుకోకుండానే సాధారణమైన మాటలు, వాడుక మాటలు, ఏ మాటలు అయితే మాట్లాడకూడదో ఆ మాటలు మాట్లాడేసింది. ఆయన అంటాడు కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినా ఉపయోగం ఏముంది? వాళ్ళిద్దరూ ప్రభు చెంతకు చేరారులేండి, మారు మనసు పొంది దేవుడిని నమ్మారు. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళావు కానీ నన్ను ఏమంటున్నావు? పిండాకుడు తినలేదా అంటున్నావు. ఇంకా భోజనం చేయలేదా? నేను వచ్చేటప్పటికి లేట్ అయిద్దేమో, నువ్వు భోజనం చేసేస్తే బాగుండు కదా అంటే బాగుండేది.
మా బావగారు ఈ బాధ ఎక్కడికి వెళ్ళినా ఉపయోగమే ఉంది ప్రవర్తన మారకపోతే అని ఆయన. కొన్ని దెయ్యాలు అలా పనిచేస్తూ ఉంటాయి. మనకు తెలియదు, మన వాడుక భాష అనుకుంటాం. కానీ భక్తుడైన దావీదు అంటున్నాడు, యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోతావు? నన్ను మర్చిపోయే దేవుడువా నీవు? కీర్తనల గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, నా ప్రాణము బహుగా అదురుచున్నది, యెహోవా నీవు ఎంతవరకు కరుణింపకయుందువు? అంటే దేవుని మీద నింద వేసే మనస్తత్వమే కానీ దేవుడు మనల్ని ఈ స్థితిలో నుండి నడిపిస్తున్నాడు, ఇది సహించదగిన శ్రమే అని ఎప్పుడైతే మనము మన మనస్సుతో చెప్పుకుంటామో అప్పటి వరకు మనకు ఆయాసం తప్పదు. కారణము లేని వారి మీద కూడా రుసరుసలాడుతూ ఉంటాం. ఆదరణ లేదు మనకి, వాక్యం వలన లేదు, దైవజనుల మీద వలన లేదు, వాక్య వింటున్నాము కానీ ఆదరణ పొందలేని స్థితిలో ఉన్నాం. ఆ రోజుల్లో అంటే ప్రవక్తలు ఎక్కడో ఉండేవారు. ఇప్పుడు ఈ మాట అంటున్నాను, మన్నించండి. ఇప్పుడు ప్రవక్తలు వీధి వీధికి ఉన్నారు, కానీ ఎవరు మారు మనసు పొందట్లా. ఆ రోజుల్లో ఎక్కడో ఉండేవాళ్ళు, ఇప్పుడో ఎక్కడో ప్రవచించేవారు ఉన్నారు, భాషలు మాట్లాడేవాళ్ళు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు, వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు, సంఘ కాపర్లు ఉన్నారు. కానీ లోబడేవారు ఈ రోజున లేరు. మాకంతా తెలుసులేవయ్యా, నువ్వేదో చెప్పాల్సింది చెప్పుకో అన్నట్లుగా ఉంటున్నారు. ఈ రోజున దేవుని సంఘమా, దేవుని మాటలు నేను మీకు తెలియచేస్తున్నాను. ఆయాసపడుతూ ఉన్నాడు దావీదు. ఎంతకాలం నా ప్రాణము బహుగా అదురుచున్నది, యెహోవా నీవు ఎంతవరకు కరుణింపకయుందువు? నన్ను కరుణించవా? నన్ను కాపాడవా? ఇందాక అమ్మ సాక్ష్యం చెప్తూ నా కొండ ఆయనే, నా బండ ఆయనే అంది. దేవునికి స్తోత్రం. నిజమే, ఎంత మొండితనం ఉండాలి. నా కొండ అండ దండ ఆయనే అని చెప్పగలిగిన ధైర్యం ఎంతమందికి ఉంది? ఎవరు లేరు, పలకరించే దిక్కు లేదు. కానీ నా దేవుడు నా తోడున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున దేవుని సంగమా, దేవుని మాటలు, దేవుని సన్నిధిలో దేవుని మాటలు వింటున్న ప్రియులారా, ఆయన నిన్ను మర్చిపోయే దేవుడు కాదు అని దేవుని లేఖనాలు తెలియచేస్తున్నాయి. పరిశుద్ధ గ్రంథమైన యెషయా ప్రవక్త మాట్లాడుతున్న మాటలను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 14 నుండి మనం చదివినట్లయితే, అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మర్చిపోయి ఉన్నాడని అనుకొనుచున్నది. సియోను ఏమనుకుంటుంది? దేవుని బిడ్డలు ఏమనుకుంటున్నారు? దేవుడు నన్ను మర్చిపోయాడయా, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదని చాలామంది అనుకుంటున్నారు. సియోను నీవు ఇలాగ అనుకుంటున్నావు కదా. అయితే దేవుని వాక్యం చెప్తుంది, చదవండి. ప్రభు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమందు పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? ఏంటండి? తన గర్భమున పుట్టిన కుమార్తెని తల్లి మరిచిద్దా? ఆమెనా మరిచిద్దేమో. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆమెనా మరుచునేమో కానీ నేను నిన్ను మరువను. దేవుడు నిన్ను మరిచిపోడండి. నువ్వు వేదంలో, దుఃఖములో, కృంగుదల్లో, నిరాశలో, నిస్పృహలో ఉండి దేవుడేమాయను అని చాలాసార్లు గొడిగావేమో, సణిగావేమో, ఇంట్లో తగులాడుకున్నావేమో, నీ మనసులో వేదన చెందిందేమో. దేవుని వాగ్దానం,
స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సియోను కుమారి, నువ్వు చింతించని అవసరం లేదమ్మా. నీ ప్రాకారములన్నీ కూడా నీ దేవుని ఎదుట ఉన్నాయి. ప్రహరీ గోడలు అంటారు. ఒకప్పుడు దళ్ళు ఉండేవి పల్లెటూరులో, ఈ కర్రలతో కట్టేవారు. ఇప్పుడు కూడా అరకు ప్రాంతం వెళితే ఒక 4 ఇళ్ళు 5 ఇళ్ళు ఒక కాలనీలాగా ఉంటుంది అన్నమాట. కొన్ని గవర్నమెంట్లు మారిన తర్వాత ఆ కాలనీలకు రోడ్లు వేశారు, సిమెంట్ రోడ్లు వేశారు. మేము ఒరిస్సా ప్రాంతం వెళ్ళినప్పుడు మేము చూసాం. ముత్సంగిపుట్ట, లేకపోతే మన అరకు, పాడేరు, అనంతగిరి, ఆయా ప్రాంతాలకు మేము పరిచయ నిమిత్తం వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయంటే 4 ఇళ్ళు ఒక కాలనీ. ఆ 4 ఇళ్ళకు కూడా ఏ పురుగు పుట్ట రాకుండా ఏం చేస్తారు? కంచెలు వేసుకుంటారు, దళ్ళు కట్టుకుంటారు. దడి ఏదైనా పాము వచ్చినా అవతల నుండి వెళ్ళిపోద్ది కానీ లోపలికి రాదంట, అంత గట్టిగా ఉంటుందంట, స్ట్రాంగ్. దేవుడు నీ ప్రాకారాలను చూస్తున్నాడంట. దేవునికి స్తోత్రం. చనుపాలిచ్చిన తల్లైనా నిన్ను మరచును గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను. నీ ప్రాకారములు నా ఎదుటనున్నాయి. ఎంతకాలం దుఃఖిస్తావు? ఎంతకాలం ఏడుస్తావు? ఎంతకాలం విలపిస్తావు? నేను నిన్ను మర్చిపోయే దేవుణ్ణి అనుకుంటున్నావా? ఇందాక చరణ్ బాబు సాక్ష్యం చెప్పాడు. ఎంతమందికి అర్థమైందో నాకైతే తెలియదు, కానీ నేను ఎగ్జామ్ రాస్తే 2 పాస్ అయ్యాను, ఇంకొకటి ఉంది, ఆ సబ్జెక్ట్ కూడా అయిపోవటానికి మీరు ప్రార్థన చేయండి. మమ్మీకి బాగోలేదు, మమ్మీ కొరకు ప్రార్థన చేయండి. అంతేనా? సాక్ష్యమేనా? కొద్దిగా నలతగా ఉంది, ప్రార్థన చేయండి. 2 రోజుల నుండి నాన్నగారి కంపెనీ గురించి ప్రార్థన చేయండి. ఆ 2 ముక్కల్లో చెప్పేశాడు, టకా టకా టకా. అందులో కల్పితాలు ఉండవు, వివరణ ఉండదు, వర్ణన ఉండదు, ఏముండదు. కట్టే కొట్టే తెచ్చే ఫట్. దేవుడు చేసిన మేలు, 2 ఎగ్జామ్స్లో సాయం చేశాడు, పాస్ అవటానికి దేవుడు కృప చూపించాడు. అవసరత, మమ్మీ కొరకు ప్రార్థన చేయండి, డాడీ కంపెనీ కొరకు ప్రార్థన చేయండి, ఫినిష్ అయిపోయింది. ఎందుకు ఈ మాటలు తెలియచేస్తున్నానంటే, ఈ రోజున విశ్వాస అనబడిన వారు నిరాశలోనికి వెళ్ళిపోతున్నారు. యేసు ప్రభు వారు, మనకందరికీ తెలిసిన విషయాలే నేను మాట్లాడుతున్నాను, క్రొత్త విషయాలేం కాదు. ఆయన గాలిని గద్దించి సముద్రమును నిమ్మళపరిచిన దేవుడు. అటువంటి గొప్ప దేవుడు మనతో ఉంటే మనం ఇంకా ఎలా ఉంటున్నాము? నిరాశలోనికి, నిస్పృహలోనికి, ఎవరు నాకు సహాయం చేస్తారా అని మనుషుల వైపు చూస్తున్నాం. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. వారానికి ఒకసారి కాదు, నెలకొకసారి కాదు, సంవత్సరానికి ఒకసారి కాదు. కొంతమంది క్రైస్తవులకి సంవత్సరాలు పండుగ అయితేనే వస్తారు. క్రిస్మస్ పండుగ, ఈస్టర్ పండుగ అయితేనే దేవుని సన్నిధికి వస్తారు. తర్వాత మరలా వాళ్ళు కనపడరు. ఏ పుట్టినరోజు, చచ్చిపోయిన రోజు అయితే వస్తారు, అప్పుడు మిగతా సమయాల్లో రారు. కానీ లిస్టు మాత్రం పేరు ఉంటుంది, వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేస్తూనే ఉంటాం. ఈ లిస్టులో మాత్రం పేరు ఉంటుంది, ఫలానా వాళ్ళు, ఫలానా కుటుంబం, ఇగో ఫలానా కుటుంబం ఈ నెలలో ఇంత ఇచ్చారు, ఈ ఫలానా కుటుంబం ఈ సభ్యుల కొరకు మనం ప్రార్థన చేయాలని మనం చెప్తూ ఉంటాం. ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉంటారు. వాళ్ళు మాత్రం సంవత్సరానికి ఒకసారి వస్తారు. కొంతమంది ఉంటారు ప్రభు బలారాధన అంటేనే వస్తారు, నెలకొకసారే. కొంతమంది
వారానికి ఒకసారి ఏదైనా శుభకార్యం అయితేనే, అబ్బాయి పాస్ అయితేనో, అమ్మాయి సంవత్సరం అయితేనో, ఓణీల ఫంక్షన్కో పాస్టర్ గారు కావాలి కాబట్టి అప్పుడు, తర్వాత దేవుడు అవసరం లేదు. మా బలం, మా శక్తి, మా జ్ఞానం. అయితే దేవుడు అంటున్నాడు, నిత్యము నీ ప్రాకారములు నా ఎదుటనున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిత్యము, ఒకరోజు కాదు, ప్రతిరోజు. ఆయన కునుకడు నిద్రపోడు. మన దేవుడు కునుకడు నిద్రపోడు. నీవు లేచి నిలబడగానే దేవుని ముఖం చూస్తున్నావో లేదో నాకైతే తెలియదు, కానీ ఆయన మాత్రం మన ప్రాకారాలను చూస్తున్నాడు. ఈ రోజున నిరాశలో ఉన్నావేమో సహోదరి, సహోదరుడా. దేవుని వాగ్దానము ఎంతైనా నమ్మదగినది. చాలామంది ఉపకారం చేస్తారు. అందుకనే హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో అంటాడు, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు అన్యాయస్తుడు అనుకుంటున్నావేమో. నువ్వు ప్రేమిస్తూ ఉన్నావు, నీవు ఆశ్చర్యమైన గొప్ప కార్యాలు దేవుని కొరకు పూనుకున్నావు, అయినా నీ ఇంటిలో శుభం జరగటం లేదు, కార్యం జరగట్లేదు. ఎప్పుడు చూసినా నిరాశ, ఎక్కడ చూసినా నిర్లిప్తంగా ఉన్నది. ఇందాక చెప్పాను కదండి, ఎంఈపీ కాలనీలో కుటుంబం అని. ఇంత భక్తి చేస్తున్నాం, మాకే ఈ శ్రమ ఏంటి? తల్లి దుఃఖం చెప్పుకోలేకపోతుంది. మాకెంతో మంది దైవజనుల అభిషిక్తులు మాకు తెలుసు, కానీ దేనికని ఈ శ్రమ ఏంటి, దుఃఖం? అమిత్ ప్రకాష్ అనే బాబు ఎక్కడ హాస్పిటల్లో ఉన్నాడండి. నాకు ఫోన్ చేశారు. అసలు ఆ టైంలో, కరోనా టైంలో ఎవ్వరు కూడా ఎవరిని వెళ్ళనివ్వట్లేదు, ఎక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ టైంలో ఫోన్ చేస్తే, అమ్మ నేను వెళ్ళి ప్రార్థన చేసి వస్తానంటే, అమ్మ అంది, వద్దు బాబు, ఇంటి దగ్గరే ఉండి ప్రార్థన చేయండి అంది. లేదమ్మా పర్వాలేదని చెప్పేసి నేను వెళ్ళిపోయా. ఆ బాబు కొరకు ప్రార్థన చేశాను. మామూలుగా 7,000 రూపాయలు ఒక ఇంజెక్షన్ అండి. ఆ రోజుల్లో బ్లాక్లో అమ్ముతున్నారు. ఒక్కొక్కటి 35,000 నుంచి 50,000 రూపాయల వరకు పలుకుతుంది. దేవునికి స్తోత్రం. అయినా ఎక్కడ డబ్బులు పెడతామన్నా ఎక్కడ లేవు. అలాంటిది వాళ్ళ బావగారు మొత్తానికి ఎక్కడో సంపాదించి అతనుకున్న కాంట్రాక్ట్స్ని బట్టి 7,000 రూపాయల మందుల్ని 35,000 రూపాయలు పెట్టి 4 ఇంజక్షన్లు, అంటే 2 లక్షల రూపాయలు దాదాపు ఖర్చు పెట్టి ఆ రోజుల్లో చేయించారు. కాబట్టి ఈ రోజున సజీవుడుగా ఉన్నాడు. దేవుడు అంత కృప చేస్తే ఈ రోజున చిన్న బాధకి వాళ్ళు ఎలాగైపోతున్నారు, విలపిస్తూ ఉన్నారు. అయితే నీవు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయొచ్చు ఉండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. మనకులాగా ఎప్పుడు పడితే అప్పుడు మారిపోయే దేవుడు కాదు. ఒక చిన్న మాట చెప్తాను. దేవునికి స్తోత్రం. మన 2 చేతుల ఆకాశం అయిపోయి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా కబడ్డీ ఆడుతున్నారు, మన దగ్గర ఉన్న కుర్రోళ్ళు ఎవరున్నారు, కబడ్డీ ఆడేవాళ్ళు ఎవరున్నారు? సరే, జెర్మియా ఆడుతున్నాడు అనుకోండి. వాడు ఆడేటప్పుడు పాస్టర్గా నేను, తండ్రిగా మన చిన్నారావు గారు, సంఘ సభ్యులుగా మనం ఏం చేస్తాం? చప్పట్లు కొడతాం, ఉత్సాహపరుస్తాం. రేయ్ బాగా ఆడరా, రేయ్ బాగా ఆడరా, అచ్చిరా. మనం అతన్ని ప్రోత్సహిస్తాం. అవునా కాదా? వాస్తవం చెప్పండి. ఓడిపోవాలని కోరుకుంటామా? ఏమండి? దేనికని? వాడు మనకు తెలుసు కాబట్టి, బాగా ఆడతాడు కాబట్టి
రోజు శ్రమిస్తున్నాడు కాబట్టి, ఆటలో ఆరితేరిపోయాడు కాబట్టి ఎదుటివాడి నుంచి వాడు విజయం పొందాలని మనం కోరుకుంటాం. అదే జెర్మియా ఒకవైపు, చిన్నారావు గారు ఒకవైపు ఉన్నారనుకోండి. చిన్నారావు గారు ఏమనుకుంటారు? నా కొడుకు గెలవాలనుకోడు, నేను ఈ ఆటలో నెగ్గాలి అనుకుంటా. అవును కాదు బ్రదర్? అవతల జెర్మియా అవ్వచ్చు, మరొకళ్ళు అవ్వచ్చు. నేను ఈ ఆటలో నెగ్గాలి. ఇది మానవుల యొక్క మనస్తత్వం. ఆడు కొడుక, తండ్రి. జెర్మియా ఏమనుకుంటాడు? తండ్రి అయితే అయ్యాడు, దెబ్బలు తగలకుండా చూసుకుంటాను, కానీ ఈసారి నేనే గెలవాలి, నా టీమే గెలవాలి అనుకుంటారు. లేదు బ్రదర్? అవును కదా? ఏమండి, మన సింహాచలం గారు అనుకుంటాం లేదా? కొడుకు తండ్రి ఒకే బరిలో ఉన్నారు, వేరు జట్లు. అప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? మానవులంగా మన మనస్తత్వం అప్పటికప్పుడు మారిపోవచ్చేమో, కానీ కులపరంగా, ప్రాంతీయపరంగా, భాషాపరంగా మా జిల్లా వాడు అభిమానం పెరగచ్చేమో, కానీ దేవుడి దగ్గర అటువంటిది ఏమీ ఉండదు. దేవునికి స్తోత్రం. తన అద్వితీయ కుమారుణ్ణి ఆ కలువరి శిలువకు బలి చేసిన ఆ యేసయ్యను తండ్రి ఏమన్నాడు తెలుసా? నీ మీద మోపబడిన ఆ పాపము నేను చూడలేకపోతున్నానని ఆ దేశమంతా చీకటి కమ్మిందండి. గుడ్ ఫ్రైడే రోజున మనం ధ్యానం చేసుకుంటున్న మాటలు ధ్యానం చేసుకుంటాం. అప్పుడు కారణం ఏంటంటే, అంతటి పరిశుద్ధుడు, ఆకాశ మహాకాశములో పట్టజాలనంత విస్తారమైన మహిమతో నింపబడిన ఆ దేవాతి దేవుడు నరావతారిగా వచ్చిన తన కుమారుణ్ణి చూసి ఈ ప్రపంచంలో ఉన్న పాపమంతటిని మోసేసరికి ఆ పాపాన్ని అసహించుకొని, ఆ పాపమును చూడలేక, తన కుమారుడు అనుభవిస్తున్న బాధను చూడలేక కట్టిక చీకటి వచ్చేసింది దేశమంతా కూడా. అప్పుడు అంటాడు కదా, నా తండ్రి నన్నేలా చేయి విడిచితివి, నా దేవా నన్నేలా చేయి విడిచితివి. ఈరోజున దేవుని సంఘమా, ఆయన తన కుమారుడైన క్రీస్తు చేయి దేనికి విడిచాడంటే పాపంతో నింపబడ్డాడు కాబట్టి. మన అందరి పాపములు, కర్మ పాపము, జన్మ పాపము, మన పాపములన్నీ అతడు మోసాడు కాబట్టి, వదకు తేబడిన గొర్రెపిల్లగా ఆయన సిలువేయబడ్డాడు కాబట్టి, తండ్రి అయిన దేవుడు అతనికి చేయి విడిచిపెట్టాడు. ఒక గొప్ప కార్యం కొరకు మనందరి పాపములు ఆయన భరించాడు. ఆ శిలువలో భరించి త్యాగమైపోయాడు, పాతిపెట్టబడ్డాడు. 3వ దినాన పునరుత్థానుడయ్యాడు. ఎంత గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. మనుషులకైతే ఒక ఆలోచన ఉంటుంది, దేవుడికైతే మారని దేవుడు, మార్పు లేని దేవుడు కాబట్టి ఆయనకు ఒకటే ఆలోచన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనల్ని దీవించే దేవుడని ఎంతమందికి తెలుసు? ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడని, ఆయన మనల్ని మరిచిపోని దేవుడు. అది నేను చెప్పాలనుకుంటున్న మాట. మరిచిపోని దేవుడు నీకున్నాడని నీవు ఎరుగుదవా? చనుపాలిచ్చిన తల్లైనా నిన్ను మరచునయా? భుజాల మీద పెంచిన తండ్రైనా నిన్ను మరిచిపోతాడయ్యా? చూడుము, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను. నిత్యము
నీ ప్రాకారములు నా ఎదుటనున్నవి. దేవునికి స్తోత్రం. మన ప్రాకారములను నిత్యము ఆయన పర్యవేక్షిస్తూ ఉన్నాడు. అంటే బోర్డర్లో సైనికులు ఎలాగైతే కాపలా కాస్తూ ఉంటారో ఆయన కూడా మన సరిహద్దుల్లో కాపలాగా తన దేవదూతలను ఉంచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున మనం నమ్మలేకపోతున్నాం. అందుకనే అపోస్తలుడైన పౌలు ద్వారా ఈ మాటలు రాయిస్తున్నాడు. ఇదిగో, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు అన్యాయస్తుడు కాదండి. మనము మాట మార్చచ్చు, మనము నిలకడలేని స్థితిలో ఉండొచ్చు, విశ్వాసం మారిపోవచ్చు, దిగజారిపోవచ్చు, త్యాగం చేయొచ్చు, ఏదో 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 అని. కానీ దేవుడు అటువంటి వాడు కాదు. ఆయన మరిచిపోయే దేవుడు కాదు. అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఈ రోజున దేవుని సంగమా, నా మాటలు ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఏ మేలు, ఏ ఆశీర్వాదం ఈ మే నెలలో నీవు పొందుకోలేకపోయావో దేవుడు అంటున్నాడు, నేను నిన్ను మర్చిపోలేదు, నీ ప్రాకారములు నా ఎదుటనున్నవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రాకారములు ఆయన చూస్తున్నాడంటే ఎంత ధైర్యం అండి, ఎంత నెమ్మదండి. ఇందాక సాక్ష్యం చెప్పాను. చిన్నబాబు 20 నిమిషాల్లో దువ్వాడ ప్రాంతం వెళ్ళిపోయాడంటే మాటలు కాదు. దువ్వాడ రైల్వే స్టేషన్కి వెళ్ళి ఆ రైల్వే స్టేషన్లో ఉన్న పెద్దబాబుకి ఆ బ్యాగ్ అందించడం సామాన్యమైన విషయం కాదు. బట్టలు ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి, చదువుకునే బుక్స్ ఉన్నాయి, ఆ బ్యాగ్లో ఆ డబ్బులు ఉన్నాయి. తనకి రోజువారీ కార్యక్రమాలకు ఉపయోగపడేవన్నీ వాడి బ్యాగ్లో ఉన్నాయి. అదే మర్చిపోయాడు, మిగతా అన్ని పట్టుకుని వెళ్ళిపోయాడు. మర్చిపోవటం కాదు, అశ్రద్ధ. దేవుడు అద్భుతం చేశాడు. ఈ రోజున మన పరిస్థితులను బట్టి మనం అనుకుంటాం దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు. కాదు, దేవుడు మనల్ని మర్చిపోలేదు. ఆఖరిగా ఒక మాట చూసుకుని ముగించడానికి ఇష్టపడుతున్నాను. దేనికంటే 10:40 అయిపోయింది సమయం. రండి, సంఖ్యాకాండం 6వ అధ్యాయము ఆఖరి వచనాల్లో మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నమాట. దేవుడైన యెహోవా మోషేతో మాట్లాడుతున్న మాట. సంఖ్యాకాండము 6వ అధ్యాయము ఆఖరి 22 నుంచి మనం చదివినట్లయితే చాలా స్పష్టంగా ఉంటుంది. యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగు అనుము, మీరు ఇశ్రాయేలీలను ఇలాగు దీవింపవలెను. ఎవరిని దీవించాలంట? ఇశ్రాయేలీలను దీవించాలి, దేవుని ప్రజలను దీవించాలి, దేవుని కొరకు ప్రయాసపడుతున్న వారిని దీవించాలి, దేవుని కొరకు నిలబడిన వారిని, విశ్వాసములో నిలబడిన వారిని దీవించాలి. దేవుని మందగా ఉన్న ఇశ్రాయేలీలను అయా మోషే నువ్వు దీవించు. యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగు సెలవిచ్చెను, ఇలాగనుము, మీరు ఇశ్రాయేలీలను ఇలాగు దీవింపవలను, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయునుగాక అని అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉచ్చారణ ఉన్నది చూసారా?
ఈ మాట ఉన్నది చూసారా? ఆ మాటను బట్టి దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడంట. ఇంకా కొన్ని కుటుంబాలు ప్రార్థనా అవసరతలు తెలియచేస్తున్నాయి. వారి కొరకు కూడా మా వ్యక్తిగత ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని పేరిట వచ్చువాడు ఆశీర్వదించబడతాడు. కొంతమంది దెయ్యాల పేరు మీద వెళ్తున్నారు. వాళ్ళు ఎప్పుడూ అబద్ధాలే, వాళ్ళ బ్రతుకంతా అబద్ధమే. అబద్ధం ఎక్కడి నుండి వచ్చింది? దేవుడి దగ్గర లేదుగా. అంటే యోహాను సువార్తలో అంటాడు, 8వ అధ్యాయంలో అనుకుంటాను, ఆయన అంటాడు, వాడు అబద్ధీకుడు, అబద్ధమునకు జనకుడు. అబద్ధాలు చెప్పేది ఎవరయ్యా అంటే అపవాది సంబంధికులు. వాళ్ళు మాట్లాడితే అబద్ధం చెప్తారు. ఎక్కడి నుంచి పుడతాయో తెలీదు. అన్న ఊ అన్న అబద్ధాలు చెప్తారు. వాళ్ళ బ్రతుకంతా అబద్ధాలే. వాడు అబద్ధీకుడు, వాడు అబద్ధమునకు జనకుడు. వాడిని వెంబడించు వారందరూ కూడా అటువంటి వారే. మన దేవుడు సత్యవంతుడు. యథార్థమైన మాటలు పలకాలి మనం. అందుకనే అహరోను కుమారులతో నీవు ఇలాగయ్యా, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక అని నా నామమును వారు ఉచ్చరించినప్పుడు, ఎవరు? దైవజనులైన అహరోను కుమారులు ఉచ్చరించినప్పుడు నేను వారిని దీవిస్తాను. నమ్మిన వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తమరికి తాము చెప్పుకుంటే చాలదో, మేము జ్ఞానవంతులం కదా, మేము మాట్లాడుకుంటే చాలు అనుకుంటున్నారు చాలామంది. అహరోను కుమారులు ఈ మాటలు పలికినప్పుడు, నా ప్రజలను దీవించినప్పుడు, ఆ మాటలను బట్టి నేనేం చేస్తాను? వారిని ఆశీర్వదిస్తాను. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టార్జితము చేత అది ఎక్కువ కాదు అని దేవుని వాక్యం చెప్తూ ఉంటే, కాదు మా కష్టమే మేము నమ్ముకున్నాం, మా బలమే మేము నమ్ముకున్నాం, మా కడుపే మాకు దేవుడు, మా బలమే మాకు దేవుడు అని చాలామంది వారి పనులు చేసుకుంటూ కార్యాలు జరగకపోతే నిరాశలోకి వెళ్ళిపోతున్నారు. చాలామంది అంటారు, ఈవిడ భక్తురాలండి, కానీ వీళ్ళ కుటుంబంలో ఎప్పుడు ఏడిపోయానండి. కాదండి, మన కుటుంబాల్లో ఉత్సాహ ధ్వని వినిపించాలి. దేవునికి స్తోత్రం. జయోత్సాహము ధ్వని, దేవుని కీర్తనలు వినిపించాలి. అది నీతిమంతుల గుడారములో ఉత్సాహ సునాదము వినబడును. ఈరోజున మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో దేవుని స్తుతించే అనుభవం ఉందా? లేకపోతే దేవుణ్ణి నిందించే అనుభవం ఉందా? లేచి నిలబడదాం, పరిశీలన చేసుకుందాం, మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. సర్వశక్తి గల దేవుడు, రండి, మీ వివాదం ఏదైనా ఉంటే మనము తేల్చుకుందాం. ప్రభువే మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేశాను, నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనంలో దేవుడు మాట్లాడుతున్న మాట. ఈరోజున మనం అనుకుంటున్నది ఏంటంటే, దేవుడు మా ప్రార్థన ఆలకిస్తాడు అంటే, మీ చేతులు రక్తముతో నింపబడినాయి. కనికరించు దేవుడు, కృప చూపించు దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. దేవుని స్తుతిస్తూ ఈ సమయంలో ఆయన చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత అర్పణలు అర్పించుకుందాం, మొక్కుబళ్ళు అర్పించుకుందాం. కానుకలు, ప్రథమ ఫలాలు, కృతజ్ఞత అర్పణలు, దశమ భాగాలు, ప్రథమ ఫలాలు అర్పించుకునే సమయం ఇది. ఒక చక్కని పాట పాడుతూ ఉండగా అర్పణలు అర్పించుకుందాం. దేవుని పిల్లారా, గమనించండి, ఈ వారంలో జరిగే కార్యక్రమాల గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మంగళవారం స్త్రీల సమాజం మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు
బుధవారం కాటేజ్ ప్రేయర్ ఎవరైనా ఉంటే నేను మీకు తెలియచేస్తాను. శుక్రవారం ఈ నెలాఖరు ఉపవాస ప్రార్థన నెలాఖరు రోజు పడింది కాబట్టి ఇక్కడే శుక్రవారం ఉపవాస ప్రార్థన జరిగింది, గమనించండి. ఆదివారం జూన్ మొదటి ఆదివారం వచ్చింది, ప్రభు బల్లారాధన ఉంటుంది, దయచేసి గమనించండి. ప్రతి ఒక్కరూ ఈరోజు రాని వారికి కూడా తెలియపరిచి ప్రభు బల్లారాధనకు పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాను. కొంతమంది గురించి ప్రార్థన చేయాలి. సహోదరులు అమిత్ ప్రకాష్ గారి ఆరోగ్యం కొరకు, అలాగే సహోదరి ఖైరు ముస్లిమ్స్ అండి, ఆ పాప కొరకు కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. జోసఫ్ రాజ్ ఆర్లోవా ఉద్యోగం నిమిత్తం ప్రార్థన చేయండి. శేఖర్ బాబు ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయమని తెలియచేశారు, వారి కొరకు ప్రార్థన చేయండి. ఈ సమయంలో చక్కని పాట పాడుతూ ఉండగా కానుకలు, అర్పణలు, దశంభాగాలు, ప్రథమ ఫలాలు, కృతజ్ఞతార్పణలు, మ్రొక్కుబళ్ళు ప్రభు సన్నిధిలో సమర్పించుకుందాం.